ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 84వ అధ్యాయం. శ్రీకృష్ణుడు తల్లిదండ్రులని పిల్లల్ని కూడా తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళారు. కురుక్షేత్రంలో పవిత్రమైనటువంటి శమంత పంచకం అనే ప్రదేశం కురుక్షేత్రం. అక్కడ యాత్ర చేస్తూ ఉన్నారు. వీళ్ళని కలవడానికి చాలామంది వచ్చారు. హస్తినాపురం నుండి భీష్మద్రోణాది మహానుభావులు వచ్చారు. కౌరవులందరూ వచ్చారు. ధృతరాష్ట్రుడు గాంధారితో సహా, కుంతీదేవి, పాండవులు కూడా వచ్చారు. అలాగే వీళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా అక్కడికి వచ్చి యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏమైంది, ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ఎవరు, ద్రౌపదీదేవి అడిగింది శ్రీకృష్ణుడి యొక్క భార్యల్ని. వాళ్ళని పిలిచి, మీరు ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీ వివాహాలు ఏ విధంగా జరిగాయి అని అడిగింది. వినిపిస్తుందా? క్లియర్గా వినిపిస్తుందా? ఆమె అడిగింది. వాళ్ళందరూ చెప్పారు. చెప్పిన తర్వాత మహర్షులందరూ కూడా వచ్చారు కృష్ణుని చూడడానికి. ఈ లోపల గోపికలందరూ కూడా వచ్చారు. బృందావనం నుండి యశోదానందులతో పాటు గోపికలందరూ కూడా కృష్ణుని చూడడానికి అందరూ వచ్చారు. చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి పక్కన కూర్చోబెట్టి కృష్ణుడు వాళ్ళకి తత్వజ్ఞానం బోధ చేశారు. వాళ్ళ లోపల ఏ విధమైనటువంటి చింతలకు అవకాశం లేనంత బ్రహ్మజ్ఞాన బోధ చేశారు. మళ్ళీ వెళ్తాడో వెళ్ళరు, బృందావనకి వెళ్ళట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు ఆయన, మళ్ళీ రాలేదు ఇక్కడికి. పెంచిన తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాడు. యశోదానందులు అత్యంత ఆనందంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఆనందంగా భరించారు వీళ్ళతో. తర్వాత దేవకీ వసుదేవులు కూడా వీళ్ళని చక్కగా స్తుతించారు ఒక విధంగా. ఎందుకంటే మా పిల్లలు పుడుతూనే మేము పెంచుకునే స్థితిలో లేము, కానీ మీరే తీసుకెళ్ళిపోయి మా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. కృతజ్ఞతతో వాళ్ళని అభినందించారు. అది అయింది. ఈ లోపల ఋషులందరూ వచ్చారు.
ఎవరెవరయ్యా ఋషులు? వాళ్ళ పేర్లు కూడా అన్నీ వరుసగా చెప్పారు. ఇదిగో ఈ ఋషులందరూ కృష్ణుని చూడడానికి వచ్చారండి. వాళ్ళందరూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏమైంది? శ్రీకృష్ణుడే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. 84వ అధ్యాయం 9వ శ్లోకం నుండి చదవండి సార్. శ్రీ భగవానువాచ అహో వయం జన్మభృతో లబ్ధం కార్త్స్నేయ తత్ఫలం దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వర దర్శనం కిం స్వల్పతపసాం నృణాం అర్చాయాం దేవచక్షుషాం దర్శన స్పర్శన ప్రశ్న నహం మయాని తీర్థాని న దేవామృచ్చిలా మయా తే పునంత్యురుకాలేన దర్శనాదేవన నాగ్నిర్నో సూర్యో న చంద్రతారక నభోర్జలం ఖం శ్వసనో అథవాంగ్మనః ఉపాసితాభేదకృతో హరంత్యఘం యస్యాత్మబుద్ధిం కుణపేత్రిధాతుకే స్వదే కళత్రాదిషు భౌమయుజ్యధి యత్తేర్తసుబుద్ధి సలిలేన కర్హిచితో జనేష్వవిజ్ఞేషు స ఏవ భూకరః. ఓకే, ఏమైంది? భగవంతుడే వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎవరు? ఋషులు. ఋషులందరితో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి చూడండి. అహో వయం జన్మభృతో లబ్ధం కార్తస్మయ తత్ఫలం. అంటే మహాత్ములారా, కృష్ణుడు కోరుతున్నాడు. అదే గొప్పవాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళలో ఏమాత్రం గొప్పతనం ఉన్నా స్తుతిస్తారండి. గుర్తు చేయడానికి కూడా ఇంకొకటి, అహో వయం జన్మవృతో లబ్ధం కాస్నేయ తత్ఫలం. అయ్యా, మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏమో, మహాయోగేశ్వరులైనటువంటి మీ అందరి దర్శనం మాకు అయింది. ఎవరన్నారు? ఎవరిని చూసి? ఋషులందరినీ చూసి ఆయన మా జన్మ సఫలమైంది మీలాంటి వాళ్ళని చూడడం వలన. ఇంతకో ఆయనకు జన్మ సఫలమైందో లేదో పక్కన పెడితే, అలాంటి వాళ్ళ దర్శనం మనలాంటి వాళ్ళకు సఫలమవుతుంది అని. అవునా? సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం ముక్తిదాయకం అనన్నారే. సత్పురుషుల యొక్క దర్శనం మానవులకు అందరికీ ముక్తిదాయకం. పాపాలను పోగొడుతుంది, పుణ్యాలను అందిస్తుంది, పైగా ముక్తికి దారితీస్తుందండి. అది చెప్పక చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మానవుడు, సామాన్య మానవుడుగా చెప్తూ, మీలాంటి వాళ్ళ దర్శనం వలన మాలాంటి వాళ్ళందరూ తరిస్తారయ్యా. అంటే మానవులందరూ తరిస్తారు. అవునా? వింటూ ఉన్నది ఎవరు ఎదురుగా? ఋషులు కదా. ఈయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలుసా తెలియదా? వాళ్ళ అతి వినయం చూపించరు. అయ్యయ్యో మేము ధరిస్తాం మీ దర్శనం వలన అని ఏమీ అంటారు వాళ్ళు. ఋషి ఎప్పుడు నిలకడగా ఉంటాడు. ఎదురుగా ఎవరు ఏం మాట్లాడుతున్నా మాటలే కాదు, వెనకలు ఉన్న ఆలోచనలు కూడా చదివేస్తారు. వెనకలు ఉన్న ఆలోచనలు, ఏ ఆలోచనతో, ఏ బుద్ధితో, ఏ స్వభావంతో ఏం మాట్లాడుతున్నారా అని చూస్తారు కదా. ఇక్కడ భగవంతుడు అవతారం ఎత్తొచ్చాడు. ఎందుకు? సజ్జనులైనటువంటి వాళ్ళందరినీ తరింపచేయడానికి. ఆయన నోటి నుండి ఏ మాట వచ్చినా అదే ఉద్దేశంతోనే వస్తుంది. దానికి గురుదేవులు అనేవారు, ప్రతి శ్వాస ఒక ఉపదేశమే అని. గ్రంథం కూడా వచ్చాయి చాలా. ఆయన శ్వాస అంటే మాట అని, ప్రతి మాట కూడా ఉపదేశమేనండి. అలాగే అమ్మగారిని డైరెక్ట్గా చూసాం. అమ్మగారు ఏం మాట్లాడుతూ ఉన్నా అసత్యం కానీ, అధర్మం కానీ, ఉబుసుబోక కబుర్లు కానీ, రాకూడని మాటలు కానీ ఏ వచ్చేటివి కాదు. వాళ్ళు ఏం మాట్లాడినా సత్యమే అయి ఉండాలి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. సత్యం ప్రియం
హితం బ్రూయాత్. సత్యమై ఉంటుంది, ఎదురు వాళ్ళు కొంచెం మనసు పెట్టి వింటే చాలా ఇష్టం కూడా అవుతుంది. అయ్యా ఖచ్చితంగా వినాలంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. అందుకే ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు సాక్షాత్ చెప్తూ ఉన్నాడు, ఏమయ్యా అందరికీ అన్ని సమయాల్లో నేరుగా భగవంతుడి అవతరించి వ్యవహరిస్తాడా? అవకాశం లేదు కదా. కాబట్టి మానవులు సక్రమంగా హాయిగా సుఖంగా జీవితాన్ని నడుపుకుంటూ పరిపూర్ణమైన సుఖాన్ని పొందాలి అంటే అసలు మార్గం ఏంటి? మహాత్ముల్ని ఆరాధించడం, వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడమే. కాబట్టి అయ్యా ఎదుగో మహర్షులారా, ఎదుగో అది చెప్తూ ఉన్నాడు ఏమని, ఇదిగో జలములే ప్రాధాన్యంగా గల తీర్థములు కానీ మట్టితో శిలతో నింపబడిన విగ్రహాలు కానీ చాలా సంవత్సరాలు పూజిస్తే కానీ అక్కడి నుండి పుణ్యఫలాలు రావు మానవులకి. కానీ మహాత్ములను కానీ దర్శిస్తే చాలు అన్ని రకాల పాపాలు పోతాయి. వాళ్ళకి కానీ ఇష్టం కలిగింది ఆశీర్వదించారా అప్పటికప్పుడే సద్యోఫలాలు వస్తాయి. అలాంటిది మీ దర్శనం కదా. లోకాన్ని ధరింపజేయడం కొరకే మీలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. శంకరుల వారు చెప్పారు వివేకచూడామణిలో, అద్భుతంగా చెప్తాడు ఆయన. లోకాలను ధరింపజేయడానికి మహాత్ములు విహరిస్తూ ఉంటారండి. శ్లోకం ఉంది, వసంతవల్లోక చరంతి సంతో. సత్పురుషులు వసంత ఋతువులాగా చరిస్తూ ఉంటారండి. అదేంటంటే వసంత ఋతువు వస్తూ ఉంది అని అంటే వర్షాలు వస్తాయి కదా, చెట్లకి చిగుళ్ళు వస్తాయి, పిందెలు వస్తాయి, పూత వస్తుంది, కళకళలాడుతుంది ప్రకృతి అంతా కూడా, అన్ని రకాల కాయలు వస్తాయి కదా. కాబట్టి మహాత్ములు ఎక్కడైతే తిరుగుతూ ఉన్నారో ప్రకృతి సర్వ జీవరాశులు ఆ విధంగా పులకిస్తాయండి. భూమి పులకిస్తుందండి వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో. కాబట్టి ఇంతమంది ఋషులు ఎక్కడికి వచ్చారు అని అంటే, అయ్యా మా అందరి జన్మలు ధరించిపోయినట్టే ముడారా. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఊరికే ఉంటారా? వ్యక్తి ఎవరైనా సరే గురు సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాము అని అంటే, గురు శుశ్రూష చేస్తున్నాము అంటే, గురు దగ్గర బోధనలు వింటున్నాము అంటే సహజంగా లోపల ప్రవర్తన మారిపోతుంది. అసత్య ప్రవర్తన వెళ్ళిపోతుంది, అధర్మ ప్రవర్తన వెళ్ళిపోతుంది. జీవితంలో సత్య మార్గంలోకి ధర్మ మార్గంలోకి వస్తుంది. చేసే విషయాలన్నీ కూడా రైటా రాంగా తెలుస్తాయి. గురు అనుగ్రహంతో ఇంకేమవుతుంది, తప్పులలోకి పడిపోకుండా జారిపోకుండా నిగ్రహించుకునే శక్తి కూడా వస్తుంది. అనవసరమైన ఆడంబరాలు వెళ్ళిపోతాయి, హఠాటపాలు వెళ్ళిపోతాయి. లేని గొప్పలు చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో అవునా, అది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా ఏంటి, వ్యక్తి సత్య ప్రవర్తనలోకి వస్తూ ఉన్నాడు. వాళ్ళకి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఇంకా ఏమి కష్టానికి కారణం ఏంటా, లేకపోతే దాన్ని ఎట్లా తొలగించుకోవాలా తెలియలేదు అని అనుకోండి, వెంటనే గురువులతో సంప్రదిస్తారు నిర్భయంగా. ఇక్కడ కూడా ఏంటంటే జరిగింది ఒకటి, చెప్పేది ఇంకొకటి అయితే జవాబు వారు ఇచ్చిన ఇలా పనికిరాదు. దానికి ఏంటి అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ కష్టం రావడానికి కారణం తెలిస్తే జరిగినట్లుగా చెప్తారు. సత్య ప్రవర్తన అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సరైన జవాబులు అనేటువంటివి వస్తాయి. దానివల్ల కష్టాల నుండి బయటపడి ముందుకెళ్ళిపోతారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే శిష్యులలో గురువు యందు భగవద్భావం ఉద్భవిస్తుంది. రెండోది నిర్భయత్వం వస్తుంది, సత్ప్రవర్తన తెలియకుండా వచ్చేస్తుంది. ఏంటి అంటే చేయకూడదు చేస్తే శిక్షలు అనుభవిస్తాము, అవునా. పొరపాటుగా ఏదైనా జరిగి ఉంటే కంపల్సరీగా సరిదిద్దుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటే బయటపడి ముందుకు వెళ్ళిపోతాము అనే దాంతో ఏమవుతుంది, ఉన్నది ఉన్నట్లు వ్యవహరించడము, వ్యక్తం చేయడము ఉంటుంది. దాంతో గురువుల మీద అపారమైన భక్తి ఏర్పడుతుంది, శ్రద్ధ ఏర్పడుతుంది. అన్నిటికంటే ముందు తనను సరిదిద్దుకునే వాడికి నిర్భయత్వం వస్తుంది, భయరాహిత్యం వస్తుంది. తన ప్రవర్తన ఎందు కానీ
తను చర్చించే విషయం ఏంది కానీ, అవునా, తను వ్యవహరించే తీరులో కానీ నిర్భయత్వం వస్తుంది. ఇది ముఖ్యం. ఎవరికి భయపడ్డావు, నేను కరెక్ట్గా ఉన్నాను, ఎందుకు భయపడాలి? తెలియక ఏదైనా పొరపాటు జరిగింది, సర్దిద్దుకుంటాను, అడిగే సలహాలు అడిగి సర్దిద్దుకుంటాను, హాయిగా వెళ్ళిపోతుంది. అనవసరమైన ఆలోచనలు ఉండవు, అనవసరమైనటువంటి వేదనలు ఉండవు. ప్రవర్తన ఉన్నతంగా, అదే సహజంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలన్నీ దొరుకుతాయి. అదే దానికి ఏంటంటే ఋషులు గురువుల దగ్గరికి వెళితే సామాన్య మానవులకు కూడా ఇట్లాగా వస్తుంది. అదే గురువులు సాక్షాత్ భగవంతుడు వచ్చిన ఆయనతో కూడా అలాగే వ్యవహరిస్తారు. వాళ్ళందరూ అంటున్నారు చూడండి, మునయ ఊచు 16 నుండి, యన్మాయయా తత్వవిదుత్తమా వయం విమోహిత విశ్వసృజామధీశ్వరా యదీశితవ్యాయతి గూఢైహయ అహో విచిత్రం భగవద్విచేష్టితం అనేహయే తత్తు బహుదైకాత్మనా సృజత్యవృత్తిర్నబధ్యతే యథా భౌమైర్హిమాభిర్భూమి బహునామరూపిణి అహో విభూతిం న చరితం విడంబనం. ఆన్లైన్లో చదవకండి. హరి ఓం. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఆఫ్ చేసుకోండి, మ్యూట్లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు చదవండి కానీ చెప్పండి. తపస్వాధ్యాయ సంయమై యత్రోపలబ్ధం సదవ్యక్తమ తస్మాత్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనేస్త్వమాత్మనః సవాజేష సద్ధామ తద్బ్రహ్మణ్యగ్ర నిర్భ్రమాన్. ఓకే, ఏమైంది? మునయ ఊచు, మునులందరూ మాట్లాడుతున్నారు. అయ్యా ఏతో మాయయా తత్వ విదుత్తమా వయం. ఇదిగో ఓ పరమపురుష భగవాన్ శ్రీకృష్ణ, ప్రజాపదులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు చతుర్దశ మనువులు, వాళ్ళకి ఇంకా గొప్ప వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా మరీచ్యాదులు, తత్వవేత్తలలో ప్రముఖులైనటువంటి మేము కూడా నీ మాయకు వశమయ్యే ఉన్నామయ్యా. దానికి ఏంటంటే దేహం ఉన్నంత వరకు మాయ వెంట ఉంటుంది. దానికి తత్వాన్ని సంపూర్ణంగా అందుకున్నటువంటి మహానుభావులు కూడా అది మర్చిపోకుండా ఉండడం కొరకు, మాయ మీద పడకుండా ఉండడం కొరకు నిరంతరం దైవాన్ని తలుసుకుంటూనే ఉంటారు. అప్పుడు ఋషుల్ని మనం చూసామా? చూసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారా? ఏమయ్యా, ఋషులకే తలమానికమైనటువంటి వాళ్ళు మన గురు పరంపర. అవునా? స్వామి తపోవనం, స్వామి చిన్మయానంద మహారాజ్, మన అమ్మగారు స్వామి శారదా ప్రేమానంద అమ్మగారు. తపోవనండి ఎవరు చూశారు ఏమో, మిషన్ ఏర్పడకముందే, మిషన్ ఏర్పడుతూనే ఆయన ప్రారంభ సమయాల్లోనే ఆయన లేశారు. తర్వాత ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారు. అవునా? తర్వాత గురుదేవులు ప్రపంచవ్యాప్తంగా అంతా తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఆయన చేతిలో జపమాల ఉండేది. జపమాల. ఖాళీగా ఉన్నాడా క్లాసులు చెప్పేటప్పుడు తప్ప మిగతా సమయం అంతా జపమాల తిరుగుతూ ఉండేది. అమ్మగారు వచ్చి క్లాసులకు వచ్చిన చేతికి వేసుకుని ఉండేవారు. క్లాస్ అయిపోయింది వెంటనే తీసేవారు. కూర్చొని అందరూ నమస్కారం చేస్తున్నా గొప్పక జపం జరుగుతూ ఉండేటువంటిది. ఏమయ్యా వాళ్ళకి అవసరమా అంటే అంతా ఆయనే అనే విషయం మరొక రాకుండా ఉండడం. దానికి ముళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మేము బ్రహ్మజ్ఞానంలో ఉన్నతులకి మరీషాదులు ఉన్నారే, ప్రజాపదులు, వాళ్ళు కూడా తత్వవేదలో మహాశ్రేష్ఠులే. అయినప్పటికీ కూడా నీ మాయకు వశమయ్యా అంటున్నావు. మనిషిని ఎప్పుడు మాయ ఏ దారిలోకి మళ్ళిస్తుందో తెలియదండి. అసలు విషయం ఏంటంటే మాయ ఎక్కడ కమ్మేస్తుందండి? ఏం లేదు, ఎదురుగా కనిపించేది నిజం అనిపిస్తే సార్ లాగేస్తుంది. ఎదురుగా కనిపించే ప్రపంచం నిజం అనిపిస్తే చాలు. మరి నిజం అనిపించుకోవడం అంటే అదే. ఎవరయ్యా సాధకుడు, ఎవరయ్యా జ్ఞాని, ఎవరయ్యా
ఔన్నత్యంతో కూడిన సాధన కలిగినటువంటి వాడు అని అంటే లేదు, ఎక్కడ ఉన్నా ఎవరితో వ్యవహరిస్తున్నా ఏ పనులు చేస్తూ ఉన్నా ఎక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అంత ప్రపంచం అంతటిగా కూడా కనిపిస్తూ ఉన్నది వెనకలో ఉన్న పరమాత్మ ఒక్కడే అనే విషయం మరపుకు రాకుండా ఉండాలి. పైగా అదే ఇదిగో శరీరంగా నేను అందరికీ గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను శరీరానికి అతీతంగా ఉన్నాననే విషయాన్ని మరపుకోకుండా ఉండగలను. ఎవరయ్యా సాధువు? మంచి పనులు చేస్తున్నాడా లేదా? కాదు. తనని ఆత్మగా గుర్తుంచుకున్నాడా, మర్చిపోయాడా? మహాత్ముల చేత సాధువుల చేత అన్ని మంచి పనులే జరుగుతాయి, కానీ కోర్స్ అది మంచి పని అయి ఉన్నప్పటికీ కూడా తనకి మాయకు లోను చేస్తుందా తనను, లేదా తన తత్వజ్ఞానంలో నిలబెడుతుందా? దానికి ఏంటంటే అర్థకామాలు ఉన్నాయి, ఎవరినైనా సరే మాయలోకి లాగి పారేస్తాయి. ఎలాగా అండి? ప్రపంచం నిజం అనిపిస్తే దానికి ఎవరయ్యా సన్యాసి, సాధువు, ఋషి, ముని అని అంటే ఎల్లప్పుడూ భగవంతుడు ఒక్కడే నిజం, అందరూ ఆయనే, నేను కూడా ఆయనే అయి ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోకుండా ఉండగలగాలి. లేకపోతే లాగేస్తాయి అర్థకమాలు, ప్రపంచంలోకి లాగేస్తాయి, భయాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో ఏ విషయం మీద అయినా సరే తాదాత్మ్యం వచ్చిందంటే భయం పడుతుంది, అది ఎవరిని లాగేసుకుంటాడేమో. దానికే అన్నారు అద్వైతేన అభయం అన్నారు. ఉన్నవాడు ఒకడే, వాడే నేను, వాడే అందరూ అనే విషయము మరచిపోతే భయం వస్తుందండి, మరచితే భయం వస్తుందండి. సో మర్చిపోకుండా ఉండగలగాలండి. దానికి అయ్యా మేమందరం కూడా నీ మాయకు వశులమే, అవునా? నీ లీలలు విచిత్రాది విచిత్రాలు కదా. ఇదిగో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఇది 4 రకాలుగా పుడుతూ ఉంది. ప్రపంచం కనిపిస్తుంది కదా, జీవరాశులుగా, జడమైన వస్తువులుగా, కదిలే జీవులు, కదలని జీవులు కదా, ఇన్ని రకాలుగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, అన్నిటిలోనూ ఉన్నప్పటికీ కూడా సృష్టి స్థితి లయాలుగా కారణమై ఉన్నవాడైనా నువ్వు ఎప్పుడూ నీ స్వరూపాన్ని మర్చిపోవట్లేదు, అవునా? మేము తిరుగుతున్నాం, మాకు మరొక అవకాశం ఉంది, అదే మాయ. నీ అనుగ్రహం ఉన్నంత వరకే మేము మాయలో పడిపోకుండా ఉంటాము, మాయలో పడకుండా ఉంటాం. ఏంటి అనంటే ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఇది నిజం కాదు అనే భావం నిమిషం మరపుకొస్తే చాలు తగులుకుంటుంది. కానీ అది గుర్తుపెట్టుకొని ఉండాలి అని అంటే అయ్యా అంత కష్టం అంత వీలవుతుందా? అదే ఆయన అనుగ్రహం ఉంటేనే వీలవుతుంది. సిద్ధప్రజ్ఞ లక్షణాలలో చెప్పారు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మయి అని. మానవులకు అందరికీ ఏది పగలో మునికి అది రాత్రి అట, అందరికీ ఏది రాత్రిలో మునికి అది పగలట. అదేంటండి? ఆయన ఏమైనా వాచ్మెన్ జాబ్ చేస్తారా? గూర్ఖాగా ఏమైనా పనిచేస్తాడా? అవునా? గుడ్లగోలాగా పగలంతా నిద్రపోయి రాత్రి ఒకటే తిరుగుతాడా? అది కాదు. ఆయనకి ఏంటంటే ఉన్నవాడు ఒక్కడే, అది కనిపించేది. ఇప్పుడు అందరూ జనాలు అందరూ నిద్రపోతూ ఉంటే వాడు ఒక్కడే మేలుకో అంటాడు, అది పగలు ఆయనకి. ఎవరు మేలుకో ఉండేది? భగవంతుడు, అవునా? అందరూ నిద్రపోతున్నారు అంటే ఒక్కడే మేలుకో అంటాడు. ఆయన నిద్రపోతే జనాలు మళ్ళీ లేరు, జనాలు మళ్ళీ లేరు కదా, ఆయన మేలుకో ఉంటాడండి. సరే అందరూ మేలుకో తిరుగుతున్నారు, ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతాడు కాదు, ఆయన కనిపించడు. ప్రపంచంలో వైవిధ్యం అంతా కనిపిస్తుందిరా అంటే ఏకమైన ఆయన గోచరించడు కదా. కాబట్టి అండి కలగంటూ ఉన్నవాడికి కళ్ళ నిద్రలోనే వస్తుందండి కదా, నిద్రలో కల. అలాగే ఏంటంటే ఆత్మవిషయంలో మరిచిపోతే ప్రపంచం నిజం అనిపిస్తుంది. ఏమయ్యా ఆ మరుపేనండి జ్ఞానికి మృత్యువు అని అన్నారు. మృత్యు అంటే వేరే ఏం కాదండి, ఆత్మను మరిచిపోవడమే మృత్యు. మృత్యువు వలన సంసారం వస్తుందండి అన్నారు. సంసారంలో ఉన్న వాళ్ళందరూ మృత్యు పాలవుతారా? మరపే మృత్యు అయ్యా కదా.
ఆ మరపు వలన సంసారం వస్తుందయ్యా. అదేంటి అంటే శరీరేంద్రియ మనోబుద్ధులు నిరంతరం మారిపోతున్నాయి. ఇవి నిజం అని అనుకోవడం సంసారం. దీనికి కారణం ఏంటి? నేను ఆత్మను అనే విషయం మరచిపోవడం కదా. కాబట్టి నీ అనుగ్రహం ఉంటే నిజం గుర్తుంటుంది. నీ అనుగ్రహం లేకపోతే నిజం పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఉన్నాడే, నిత్యం నిరంతరం ఏం చేస్తాడు? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కొరకు అవునా తపస్సు చేస్తాడు, స్వాధ్యాయం చేస్తాడు, అవునా ఆ నేర్చుకున్నటువంటిది గుర్తుంచుకుంటాడు, ఇతరులతో చర్చించుకుంటూ ఉంటాడు, ఆయనే ధ్యానిస్తూ ఉంటాడు. ఇలాంటి పనులు ఎవరైతే శ్రవణ మరణ నిధిధ్యాసలలో నిరంతరం ఉంటూ ఉంటారో వాళ్ళకి మాయ దూరం అవుతుంది. ఇక్కడ మాయ కూడా సహకరిస్తుంది. జ్ఞానం బోల్డ్ అంత ఉండొచ్చు, కానీ అది తనకు గుర్తుండాలి అన్నా, దాన్ని గుర్తుంచుకొని ఆచరించాలి అన్నా, ఆ జ్ఞానాన్ని గుర్తించి ఉన్నది ఉన్నట్లుగా ఇతరులకు చెప్పాలన్నా కూడా వెనకల ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుందంటే, లేకపోతే జరగదండి. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చెప్పలేరు, జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోలేరు. ఎందుకైనా మాయ కారణం అంటే దానికి ఎవరైతే సర్వ సమర్పణ భావనతో ఆయన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆయన గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆయన వాళ్ళకు మరొక రాడండి. ఎవరు చెప్తున్నారు ఇదంతా? భగవంతుడే చెప్తున్నాడు కదా. ఎవరితో? ఋషులతోనే ఆయన అంటున్నాడు కదా. ఎవరైతే దానికి ఏ యథామాం ప్రపద్యంతే తాం తదా ఏ వజామ్యహం, ఎవరు నన్ను ఏ విధంగా అయితే కోరుతున్నారో వాళ్ళని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తున్నానండి. అప్పుడప్పుడు తిడతారు కదా దేవుణ్ణి, ఆ దేవుడికి మా మీద కరుణ లేదు. అవునా? కారణం ఏంటి? బయటికి వ్యవహరించే తీరు ఒకటి, లోపల కోరుకునే విధానం ఒకటై ఉన్నప్పుడు వ్యక్తిత్వం స్థిరపడదు. అయ్యా బయట చూడడానికి అయితే ఉండడానికి ఇల్లు లేదండి, తినడానికి తిండి లేదండి, కానీ ఆయన ఎవడ కింద తల వంచడండి, చేయి చాచండి. అదేలా? లోపల సర్వేశ్వరుని పట్టుకున్నాడు. అవునా? విశ్వేశ్వరుని పట్టుకున్న వాడికి ప్రపంచం ఏం చేస్తుందండి? అంతేకాదు విశ్వం యొక్క క్షేమాన్ని కోరేవాడికి ప్రపంచం అంతా ఎదురొస్తుంది, ఆహ్వానిస్తుంది, మార్గనిర్దేశనం చేయమని చెప్తుంది. ఇది గుర్తుంచు. వ్యక్తి అంత సమర్థుడా కాదు, లోక క్షేమాన్ని కోరుకునేప్పుడు లోకం వాళ్ళని ఆహ్వానిస్తుంది కదా. దానికి అన్నారు గురుదేవుడు అన్నారు. గురుదేవుడు ఆయనే చెప్పేవాడు చాలాసార్లు, నా సంస్కృతం రాదు అనేవారట. ఆయన సంస్కృతం రాదు అని చాలామంది అనేవాడు. ఆయన మహాత్ములైన వాళ్ళు అందరూ అన్నారు, అయ్యా ఆయన సంస్కృతం రాకపోతే అంటే అసలు రాదని కాదు, సంస్కృత పండితుల్లాగా ఆయనకు రాకపోవచ్చు అయ్యా, కానీ ఆ శంకర భగవత్పాదుల వారికి ఏ నిష్ఠ అయితే ఉందో, ఎంత జ్ఞానం అయితే ఉందో అంతా ఈయనలో నుండి వ్యక్తమైందయ్యా అని. ప్రపంచమంతా తిరిగి అన్ని ప్రదేశాల్లో, అన్ని రకాల వ్యవహారాల్లో, అంత రకాల వ్యక్తులతో వ్యవహరించినప్పటికీ కూడా గురుదేవుడు ఒక నిమిషం కూడా నేను పరమాత్మ అనే విషయం మర్చిపోలేదు. ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకోవడం వేరు, కానీ సమాజంలోకి వచ్చి కూడా సమాజం చూస్తూ సమాజంలో వ్యవహరిస్తూ కూడా ఉన్నవాడు ఒకడే అని ఘంటాపదంగా చెప్పాలి, నిరూపించాలి, చూపించాలి, గైడ్ చేయాలి అని అంటే ఆ జ్ఞానం, ఆ ప్రేమ, ఆ శక్తి ఎలా వస్తుంది? నిరంతరం ఆయన గుర్తుపెట్టుకున్నప్పుడు వస్తుందండి. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సాక్షాత్ భగవంతుడే ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ ఉంటే చూడండి, ఏదేమైనప్పటికీ కూడా దానికి అంటారే పెరడులోని మొక్క వైద్యానికి పనికిరాదు అని అంటారు. రోజు చూస్తూ ఉన్నదే కదా, ఇదేం గొప్పగా ఉంటుందిలే అండి. అదే కదా అంటారు కదా జనరల్గా, శంఖంలో పోస్తేనే
నీళ్ళైనా తీర్థం అవుతాయండి అని కదా, పంతులు గారు ఇస్తేనే ప్రసాదం అవుతుందని జనరల్గానే అంటారు కదా. అలాగే ఏంటంటే ఈ ఋషులే వచ్చి అక్కడ కూర్చొని వింటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళ నాన్నగారు ఉన్నారే, ఎవరు? వసుదేవుడు. వాసుదేవుడు కాదు, వాసుదేవుడు అంటే వసుదేవుడు కుమారుడు శ్రీకృష్ణుడు. వసుదేవుడు ఉన్నాడే, ఆయన ఋషుల దగ్గరికి వచ్చాడట. ఋషులను అడుగుతూ ఉన్నాడట. ఏమడుగుతున్నాడు చూడండి. శ్రీ శుకవువాచ 27 నుంచి చదవండి. ఇత్యనుజ్ఞాప్య దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరం క్షతానుపౌరజ్య వసుదేవో మహాయశాః. వసుదేవ ఉవాచ నమో వః సర్వదేవస్య గాంగం హిత్వా యదాన్యాంబ తత్రత్యో యాతి శుద్ధయే యస్యానుభూతి కాలేన అవ్యాహతానుభవమీశ్వరమద్వితీయం ప్రాణాదిభిస్వవిభవ వైరుపగూఢమన్యో మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగై. ఆయన వచ్చాడు. ఎవరు? వసుదేవుడు వచ్చాడు. వసుదేవుడు ఇట్లాగా అంటున్నాడు. ఏమని? నమోవహ సర్వదేవేభ్య ఋషయ శ్రోతుమర్హత. అయ్యా నమోవాకాలు ఋషులందరికీ, మీ అందరికీ నేను నమస్కరిస్తున్నా. మీరు సర్వ దేవతా స్వరూపులు, అవునా? అయితే శ్రోతుమర్హ అథ, అయ్యా నా మాట వినండి ఒక్కసారి, అవునా? నన్ను ఆలకించండి, వేడుకుంటున్నాను. ఏమని? కర్మణ కర్మనిర్హారో యథా స్యాన్ నా సదుచ్యతాం. అయ్యా మానవులు కర్మలు చేస్తూ ఉన్నారు కదా, ఆ కర్మలన్నీ కలిసి ఏమవుతాయి? సంచితం అవుతాయి. ఆ సంచితంలో కొన్ని పక్వమైనటివి ప్రారంభ రూపంగా మారి ఇదిగో ఈ దేహాన్ని తీసుకొని వస్తాయి. ఈ దేహాన్ని తీసుకొని వచ్చినటువంటివి ఈ దేహం ఉన్నంత వరకు అవే అనుభవానికి వస్తూ ఉంటాయి, ప్రారంభ కర్మలు కదా. అలాగా ప్రతి జన్మలోనూ వ్యక్తి కర్మలు చేస్తున్నాడా, వెళ్ళి సంచితంలో పడిపోతున్నాయి, అవే వాసనలుగా మారుతున్నాయి, కర్మఫలాలుగా మారుతున్నాయి, జన్మలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని మానవుడు మోక్షాన్ని ఎలాగా పొందుతాడయ్యా? ఏం చేస్తే మానవుడు కర్మల్ని దాటేయగలడు? ఎవరు అడిగారు? ఎవరిని అడిగాడు? ఋషులను అడిగాడు. అవునా? ఋషులందరూ ఎక్కడ ఉన్నారు? శ్రీకృష్ణుడికి ఎదురుగా ఉన్నాడు. శ్రీకృష్ణుడికి ఎదురుగా ఋషులందరూ ఉన్నారు. అవునా? శ్రీకృష్ణుడు ఋషులకు బోధన చేస్తున్నాడు. ఈయన నేరుగా వచ్చి ఋషులను అడిగాడు. ఆ మధ్యలోకి దూరి వసుదేవుడు ఋషులను అడిగాడు. అవునా? పక్కన ఈయన ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు. ఈయన ఇంత పెద్ద ప్రశ్న వేయాలా? కృష్ణ నువ్వే దిక్కు అంటే ఆయన మోక్షాన్ని ఇచ్చేస్తాడేవో లేడా? ఈయన ఏం అడక్కపోయినా లోపల మనసులో తలుసుకుంటే చాలా ఆయన ఇస్తాడేవాడా? అదే వ్యామోహం అంటే. అర్థమైందా? వ్యామోహం అంటే ఏమయ్యా అంటే ఎదురుగానే ఉన్నప్పటికీ కూడా సాక్షాత్ భగవంతుడే, ఆయనే గుర్తించలేకపోవడం. ఆయన గొప్పవాడే అఫ్కోర్స్ అనుకుంటూ ఉంటారు వీళ్ళు. మా కొడుకే కదా, మావాడే కదా,
కదా. కానీ వెంటనే నారదుల వారు అందుకున్నారు. నారదులు అందుకున్నాడు ఏమని, నా అతి విచిత్రమిదం విప్రా వసుదేవో ఋషయ. అయ్యా ఓ ఋషులారా, ఇంతకంటే మహా విచిత్రం ఏమైనా ఉంటుందా? ఏమిటది? కృష్ణం మత్వా అర్భకం జన్నం పృచ్చతి శ్రేయ ఆత్మ. ఆయన శ్రేయస్సు గురించి అడుగుతున్నాడు, మోక్షం గురించి అడుగుతున్నాడు. ఎవరు? వసుదేవుడు. కానీ సాక్షాత్ భగవంతుడే పక్కన ఉంటే పిల్లాడు కదా, మా పిల్లాడే కదా అని అనుకున్నాడు ఈయన. హరా, మీరందరూ వచ్చారు ఆయన దర్శించుకోవడానికి, ఆయన అనుగ్రహం కోసం. కానీ ఈయనేమో ఆయన పక్కకు తోసేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ఎట్లా శ్రేయస్సు కలుగుతుంది? కృష్ణం సన్నికర్షో ఈ మధ్యాహ్నం అనాదరణ కారణం. అయ్యా ఇదిగో దానికే అన్నాడు ఇక్కడ, ఆది పరిచయ తవజ్ఞాని. అవునా, అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు విలువలు గుర్తించరట. అతి దగ్గరగా ఉండేటప్పుడు గొప్ప వాళ్ళ యొక్క విలువల్ని గుర్తించరట. అప్పుడు ఎలాగల్లో కోర్సులో ఉండేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు అమ్మగారిని కలవడానికి వచ్చి కొద్ది నెలల పాటు అమ్మగారి దగ్గర ఉండి క్లాసులు విని వెళ్ళిపోయాడు అమెరికాలో. అక్కడ పెద్ద పెద్ద పదవుల్లో జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, డాక్టర్లు వీళ్ళందరూ కూడా 2-3 నెలలు లీవ్ పెట్టుకొని వచ్చి అమ్మగారి దగ్గర ఉండి క్లాసులన్నీ విని వెళ్ళేవారు. ఆ తర్వాత సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి అమ్మగారిని తీసుకెళ్ళి 3 నెలల పాటు అంతా క్లాసులు పెట్టించుకునేవాళ్ళు. కానీ ఆ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది వచ్చేవాళ్ళండి? గురుదేవుడు వస్తే 1000 మంది వచ్చారట. వాళ్ళల్లో ఆ ఊర్లో వాడు ఒకే ఒకడు వచ్చాడట. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలాయన, కర్రలు చేతపట్టుకొని ఒకే ఒక ముసలాయన వచ్చాడు ఊర్లో ఉండి, ఆ ఊరు నుండి. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ నుంచో వచ్చారండి గురుదేవుని చూడడానికి. అలాగే కదా. కారణం ఏంటండి? మనలేక మనలేక కదా. అలాగే సాక్షాత్తు భగవానుడు ఎదురుగా ఉంటే, అవునా, వాళ్ళ నాన్న వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు సలహాలు. ఏమనాలయ్యా ఇన్ని కదా. నారదుడు మొదలుపెట్టాడు చెప్పాల్సిందంతా. ఆయన చెప్తూ ఉన్నాడు, వరుసగా అని చెప్తున్నాడు. ఏమయ్యా అంటే చెప్పకనే చెప్పేస్తున్నాడు ఆయన. ఆ ఋషులకే తలమానికమైన ఆయన కదా ఈయన. ఎవరు? దేవఋషి నారదుడు. ఋషులందరిలో గురువుగా మనం వ్యాసుల వారిని పూజిస్తాం. వ్యాసుల వారి గురువు ఎవరు? నారదులే కదా. ఏమయ్యా, ఋషులందరూ కూడా ఆయన సంప్రదిస్తారు. ఆయన మొదలుపెట్టాడు, ఏమయ్యా మమ్మల్ని అడుగుతున్నామని అనుకునే అంటున్నాడు కదా. మీ అబ్బాయి అక్కడే ఉన్నాడు కదా, సాక్షాత్ పరమాత్మ. ఆయన అడగకుండా ఇటు తిరిగి మమ్మల్ని అడుగుతున్నావు ఎందుకు నువ్వు అని ఆయన చెప్పాల్సినటువంటి గృహస్థాశ్రమంలో ఏమేం చెయ్యాలి, ఏం చేయకూడదు అడిగాడు కదా. కొన్ని నియమాలు, ధర్మాలు అవి చెప్తూనే ఏం చేశాడు? ఆయన దృష్టి కృష్ణుడు వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, శ్రీ శుకభూభాష 42 చదవండి. ఇది తద్వచనం శ్రుత్వా వసుదేవో మహామనాః తాన్ ఋషిన్ ఋత్విజో భౌరే మూర్ధ్నా నమ్య ప్రసాద్య చ తయేనం ఋషయో రాజన్ వృతా ధర్మేణ ధార్మికం తస్మిన్నయజా తద్దీక్షాయాం ప్రవృత్తాయాం వృష్ణయః పుష్కరస్రజః స్నాతాః సువాససో రాజన్ రాజానః సుష్వలంకృతా తన్మహిష్యస్య ముదితా నిష్కంఠ్య దీక్షాశాలాముపాజగ్ముః అలిప్తా వస్తుపాణయః నేదుర్మృదంగపటః శంఖభేర్యానకాదయః నృతుర్నటనర్తకస్య జగత్సుఘంట్యో గంధర్వః సంగీతసహభర్తృగా తమభ్యసించన్ విధివతో భక్తమభ్యస్తమృత్విజః పత్నీభిరష్టాదశభిః సోమరాజవిమూఢభిః
తావెర్దు పోలవలయ్యి. ఓకే, శుకుడు చెప్తూ ఉన్నాడు, ఓ పరీక్ష మహారాజా, అవునా, ఇది తద్వచనం సుత్వ వసుదేవో మహామనా, నారదుల యొక్క మాటలు, నారద మహర్షి యొక్క మాటలు విన్నటువంటి వాడై వసుదేవుడు ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు కదా. అడిగాడు ఆయన, నువ్వు ఒక వ్యక్తికి చాలా కాలం బాధలలో ఉన్నాడు అని అనుకోండి, అవి ఇంకా కొంతకాలం పీడిస్తాయి. జ్వరం వచ్చింది, మందు వేసుకున్నాడు, తగ్గిపోయాడు, జ్వరం తగ్గిపోయింది, కానీ నీరసం అనేది ఉంటుందిగా, నీరసం అనేది ఉంటుందిగా. అలాగే కొన్ని కష్టాలు అనుభవించినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని వాసనలు ఉంటాయి లోపల, అవి కొద్ది రోజులు పీడిస్తాయి కదా. అలాగే ఏంటి అంటే ఈయన కూడా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడుగా, భయంకరమైనటువంటి కష్టాలను అనుభవించాడుగా. ఎంతటి కష్టాలనండి, సాక్షాత్ 6 మంది పిల్లలను చంపేశాడు అక్కడ, అవునా. ఇంకా ఇద్దరు పుడితే వాళ్ళు అసలు దగ్గరే లేకుండా వెళ్ళిపోయారు కదా. ఎన్ని రకాలుగా బాధలను అనుభవించాడు కదా, అవన్నీ వెంటబడుతూ ఉన్నాయి. దానికి ఏంటి అని అంటే వసుదేవుడు విన్నాడు నారద మహర్షుల యొక్క మాటలు విన్నప్పటికీ కూడా ఈయనకి ఏమిటి అంటే ఏదో ఒక యజ్ఞం ఆరాధన చేయాలి అని ఉంది, అవునా. ఒక యజ్ఞ కార్యాన్ని ఏదైనా చేస్తే దానికి ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు యజ్ఞం అంటే ఏమంటే జ్ఞానయజ్ఞం చేస్తే అన్ని రకాల జ్ఞానం వస్తుందని అనుకుంటారు. కష్టాలలో ఉన్నవాళ్ళు వాటి నుండి బయటపడాలి అని అనుకుంటే బాహ్యంగా వస్తు యజ్ఞం, ద్రవ్య యజ్ఞం ఏదైనా చేయాలి. పెద్ద పూజో, వ్రతము, హవనము ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కదా. అలాగే ఏంటంటే వసుదేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఇంతమంది మీరు వచ్చారు కదా, మీ సాన్నిధ్యంలో ఏదైనా మా చేత ఒక యజ్ఞాన్ని ఆరాధింప చేయించండి. సరే, వాళ్ళందరూ కూడా ఋషులు ఉన్నారుగా, ఆ విధంగా శ్రీకృష్ణుడు సన్నిధిలో వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ కార్యం వలనైనా సరే ఎక్కువ రోజులు అక్కడ ఉండొచ్చు కదా. వాళ్ళందరూ కలిసి పెద్ద యజ్ఞాన్ని ఆరాధన చేశారు వసుదేవుడు కొరకు. అందరూ కూర్చున్నారు, వీళ్ళందరూ చక్కగా యజ్ఞాన్ని ఆరాధించారు. యజ్ఞం ఆరాధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే రోజు యజ్ఞం అవుతుంది, వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, కానీ మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఏడుస్తారు, అవునా. అటు కుంతీదేవి పాండవులు, లేకపోతే ఇక్కడ దేవకి వసుదేవులు, లేకపోతే యశోదానందులు, ఆయన గోపికలు, వాళ్ళో వీళ్ళు ఎవరో ఒకరికి దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. అలాగా ఒకరు విడవలేక వదలలేక ఒకరినొకరు సమాధానం పరుచుకుంటూ అలాగే వీళ్ళందరూ కలిసి దాదాపు 3 నెలల పైన అక్కడ ఉన్నారట, అక్కడ కురుక్షేత్రంలో. అందుకే కురుక్షేత్రానికి అంత గొప్ప యశస్సు ఏంటి అంటే 3 నెలల పాటు సాక్షాత్తు శ్రీకృష్ణుడితో సహా ఋషులందరూ కూడా కలిసి అక్కడ ఉన్నారు. యజ్ఞం అంతా ఆరాధన అయిపోయింది, అవునా. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది, ఉగ్రసేనుని ముందు పెట్టుకుని దేవక వసుదేవులు, అవునా, వచ్చిన వాళ్ళకి అందరికీ సకల మర్యాదల్ని చేశారు. అందరూ ఉన్నారు కదా, వాడు ఋషులు, వాళ్ళని పంపించేశారు, మర్యాదలు చేశారు, వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత హస్తినాపురం నుంచి వచ్చారు, వీళ్ళందరూ పంపించేశారు కదా. యశోదానందులు వచ్చారు, వాళ్ళని కూడా పంపించారు. ఆ తర్వాత చివరికి కృష్ణుడు వాళ్ళ అమ్మ నాన్న ఉగ్రసేనుడితో సహా వీళ్ళంతా తిరిగి ద్వారకు వచ్చేసారు. 3 నెలల తర్వాత ద్వారకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏంటి అని అంటే ఇప్పుడు కృష్ణుడు కూడా ఆలోచన చేశాడు, అక్కడ యజ్ఞం అయితే ఆరాధన చేశారు, అది పరిపూర్ణం కాదు కదా, వస్తు యజ్ఞమే కదా అది కదా. తర్వాత ఏంటి అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మ నాన్నకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి ముక్తుల్ని చేశాడు. దేవకి వసుదేవులకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని జీవన్ముక్తుల్ని చేశాడండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కదా. అది ఎలా జరిగింది, ఏం జరిగింది రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం.
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.